సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. క్రీడారంగంలో మరో మలుపు భీమిలిలోనే ఆరంభం కానుంది. క్రికెట్ లాంటి భారీ మైదానాలు అవసరం లేకుండా చిన్న స్థలంలో కూడా సులభంగా ఆడగలిగే బేస్బాల్ ఆట ఇప్పుడు ఒలింపిక్ స్థాయికి చేరింది. 2028 ఒలింపిక్ గేమ్స్లో ఈ ఆటకు గుర్తింపు లభించడం ఒక గొప్ప విషయం కాగా, ఆ స్ఫూర్తితోనే ఉత్తరాంధ్రలో కూడా ఈ క్రీడకు ప్రోత్సాహం పెరుగుతోంది. ఆంధ్ర రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భీమిలిలో దక్షిణ భారత స్థాయి పోటీలు నిర్వహించడం విశేషంగా మారింది. చిన్న మైదానం, పెద్ద కళలు, ఇదే భీమిలిలో జరుగుతున్న సాఫ్ట్ బాల్ శిక్షణ శిబిరం ప్రత్యేకత. బేస్ బాల్కు సమానమైన ఈ ఆట తక్కువ స్థలం, తక్కువ సామాగ్రితో కూడా సులభంగా ఆడగలిగే క్రీడగా గుర్తింపు పొందుతోంది. 2028 ఒలింపిక్స్ గేమ్స్లో ఈ క్రీడకు చోటు దక్కడం క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఉత్తరాంధ్ర సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోన రవికుమార్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రోత్సాహంతో ఈ పోటీలు భీమిలిలో నిర్వహించడం విశేషంగా మారింది. నేను విజయవాడ నుంచి వచ్చానండి. నా పేరు టి సాయి అన్విత. ఇక్కడ మాకు సీనియర్ నేషనల్స్ ఇంటర్ జోన్ అనేది జరుగుతుంది. ఈ మంత్ 9th నుంచి 11th వరకు జరుగుతుంది. మాకు ఇక్కడ అకామిడేషన్ అనేది గర్ల్స్కి సన్ స్కూల్లో ఇచ్చారు. ఫుడ్, అకామిడేషన్ మొత్తం అక్కడే. ఫుడ్ అనేది చాలా బాగుంది. ఒక స్పోర్ట్స్ ప్లేయర్కి వాళ్ళ డైలీ రొటీన్లో ఫుడ్ ఎంత ఇంపార్టెంట్ పార్ట్ ప్లే చేస్తుంది అనేది వీళ్ళు పెట్టే ఫుడ్. అంటే మార్నింగ్ ఒక బాయిల్డ్ ఎగ్ పెడుతున్నారు, ఆఫ్టర్నూన్ దాల్ పెడుతున్నారు, సో దాంట్లో ప్రోటీన్ వస్తుంది. డే బై డే చికెన్ పెడుతున్నారు. 2023లో సౌత్ కొరియాలో ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ అయింది సార్. సీనియర్ ఉమెన్ ఏషియా కప్ ఆడాను. అప్పుడు ఇండియాకి 8th ప్లేస్ వచ్చింది. అంటే వేరే కంట్రీస్లో ఈ గేమ్ ఇంకా స్పీడ్ ఉండి, దానికి ఎక్విప్మెంట్ ఉండి, దానికి ఎంకరేజ్మెంట్, లైక్ వాళ్ళ డైలీ పార్ట్లో గేమ్ అనేది ఒక పార్ట్ అయిపోతుంది. అంటే 3:30 to 5:30 వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక గేమ్ ఆడాలి. కానీ మనకు అలా కాదు. పిల్లల్ని కొంచెం తక్కువ ఎంకరేజ్ చేయడం, మెయిన్గా ఆడపిల్లలు అనేపాటికి బయటికి తీసుకురాకపోవడం, కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది తక్కువ ఉంటుంది. సో అలా కాకుండా అందరూ ఎంకరేజ్ చేసి, ఇప్పుడు మేము వస్తున్నాం, నేను 10 years నుంచి వస్తున్నాను, మేము వస్తున్నాం, మాతో పాటు అందరూ వస్తూ ఉంటే గేమ్ అనేది నలుగురిలోకి వెళ్తుంది. ఇప్పుడు ఒక క్రికెట్ అంటే అందరికీ తెలుస్తుంది, బట్ సాఫ్ట్ బాల్ అంటే కొంత తక్కువ మందికి తెలుస్తుంది. నలుగురిలోకి తీసుకెళ్ళాలి అంటే మీడియా, ఇలాంటి ఛానల్స్ ఏమైనా ఉంటే దాన్ని బట్టి ఉంటుంది సార్. సార్, నా పేరు మహేష్. నేను అనంతపురం నుంచి వచ్చాను ఇక్కడ ఈరోజు క్యాంపుకి. నేను 10 years నుంచి సాఫ్ట్ బాల్ ఆడుతూనే ఉన్నా. 15 నేషనల్స్ వరకు ఆడా 5 సబ్ జూనియర్ నేషనల్స్, 10 జూనియర్ నేషనల్స్ వరకు ఆడా. ఈరోజు ఇక్కడ వైజాగ్లో ఇంటర్ జోనల్కి సెలెక్ట్ అయ్యా. మన రీసెంట్గా సౌత్ జోన్లో జరిగిన సౌత్ జోన్ టీం నుంచి నేను ఒక మెంబర్గా సెలెక్ట్ అయినా. ఇక్కడికి నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ కూడా. లాస్ట్ ఇయర్ నేను 2025లో ఇంటర్నేషనల్ ఆడా థాయిలాండ్లో అండర్-23. తర్వాత ఈరోజు ఇక్కడ ఇంటర్ జోన్ క్యాంపు చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఈ సాఫ్ట్ బాల్ అనేది స్కూల్లో మా పీటీ సార్ పరిచయం ఇట్లా చూపించడం జరిగింది. నాకు ఇంట్రెస్ట్, ఈ ఫ్యాషన్ బాగుంది, ఈ గేమ్ క్రికెట్ కన్నా ఇది బాగుంది అని
ఈ గేమ్ నేను చూస్ చేసుకున్నా చిన్నప్పుడు 8th క్లాస్లో. తర్వాత ఈ గేమ్ కంటిన్యూగా ఆడుతూనే ఉన్నా. ఈ రోజుకి ఇది ఒక చాలా అద్భుతమైన గేమ్. క్రికెట్ కన్నా ఇది చాలా బాగుంటుంది గేమ్. ఇంటర్ విద్యలో జిల్లాలో ఆల్వేస్ నంబర్ 1 శ్రీనివాస జూనియర్ కాలేజీ. 3 దశాబ్దాలుగా ఇంటర్ విద్యలో ప్రతి 7 ఫలితాల ప్రభంజనం. ISO 9001:2008 సర్టిఫికేట్ కలిగిన ఇన్స్టిట్యూట్. ఇంటర్ లో అడ్మిషన్లకై సంప్రదించండి శ్రీనివాస జూనియర్ కాలేజీ, బాలాజీ నగర్, విజయనగరం. ఇక దక్షిణ భారతానికి చెందిన 7 రాష్ట్రాల నుండి వచ్చిన యువతకు భీమిలి సన్ స్కూల్ ఆశ్రయం కల్పించగా భీమిలి మున్సిపల్ మినీ స్టేడియం శిక్షణా శిబిరానికి వేదిక అయింది. ఇందులో పాల్గొన్న వారి ప్రతిభను పరీక్షించి ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసి సౌత్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించేలా ఎంపిక చేస్తున్నారు. ఇక్కడ సౌత్ ఇండియా మాత్రమే కాదు, నార్త్, వెస్ట్, ఈస్ట్ జోన్ల నుంచి కూడా క్రీడాకారులు పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మేము ఎంవి రమణ, నేను సాఫ్ట్ బాల్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ని. ఈ యొక్క ఇంటర్ జోన్ టోర్నమెంట్ మన నేషనల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి అలాట్ చేయడం జరిగింది. ఇందులో నాలుగు టీంలు పార్టిసిపేట్ చేస్తాయి. సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ అండ్ నార్త్ జోన్. ఈ 4 జోన్లలో కూడా ఒక్కొక్క జోన్ ఇంచుమించుగా 7-8 స్టేట్లు ఉంటాయి. అందులో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళని ఎంపిక చేసుకుని ఒక సౌత్ జోన్ టీం సెలెక్ట్ చేస్తారు. అలాగే నార్త్ వైపు ఉన్నటువంటి వాళ్ళ 9 స్టేట్లు కూడా ఒక మంచి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి ఒక టీం అన్నది వస్తుంది. అయితే మన ఏరియాలోకి ఇక్కడ కూన రవికుమార్ గారు సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఈజీ ఉన్నారు. అలాగే మరి చైర్మన్గా మా సుధాకర్ యాదవ్ గారు ఉన్నారు. సెక్రటరీగా శ్రీనివాసరావు. వీళ్ళ ఆధ్వర్యంలో మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి మరి మా సన్ స్కూల్ కరస్పాండెంట్ గారు వాసు గారు కూడా, శ్రీనివాస్ గారు కూడా మాకు సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి కారణమైంది. అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు కూడా గంటా శ్రీనివాసరావు సార్ గారు కలిస్తే ఇక్కడ చేయండి బాగుంటుంది, నేను కోఆపరేట్ చేస్తున్నానుతో ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్గా శ్రీకాకుళం పెట్టవలసింది. అయితే వచ్చే వాళ్ళందరూ కూడా అదర్ స్టేట్స్ వాళ్ళు కాబట్టి వాళ్ళు చూడవలసిన ప్రాంతాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి మేము విశాఖపట్నం పెట్టడానికి ప్రిఫర్ చేసాం. అయితే ఈ వచ్చిన టీముల్లో సెలెక్ట్ అయిన పిల్లలందరికీ కూడా మంచి వసతి, ఫుడ్, అన్ని రకాల గ్రౌండ్ ఫెసిలిటీస్ ఏర్పాట్లన్నీ కూడా మేము చక్కగా చేస్తున్నాం. మా పూర్తి సహకారాలు సన్ పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ గారు అందిస్తున్నారు. మనకు సౌత్ జోన్కి సంబంధించి 7 స్టేట్ల వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. గోవా, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ స్టేట్స్ కూడా ఉన్నటువంటి పిల్లల్లో ఇందులో ఎవరు బెస్ట్ వన్ ఆడతారో వాళ్ళ టీం సెలెక్ట్ చేసి ఇక్కడ మనం చేస్తున్నాం. ఇది 9, 10, 11 తేదీల్లో ఇక్కడ టోర్నమెంట్ నిర్వహణ ఉంటుంది. ఈ కార్యక్రమం ఓపెనింగ్కి మరి గౌరవ ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాసరావు గారు, అలాగే ఈ సాఫ్ట్ బాల్ ప్రెసిడెంట్ ఆమ్దల్స్ ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ గారు హాజరవుతున్నారు. అలాగే క్లోజింగ్కి మన శాప్చర్ అడ్మిన్ రవినాయుడు గారు వస్తున్నారు. మరి అలాగే ఈ ఆఫ్టర్ సాఫ్ట్ బాల్ ప్రతినిధులు, అలాగే మనకి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు అందరూ కూడాను హాజరవుతున్నారు. ఈ సందర్భంగా భీమిలి సన్ స్కూల్ డైరెక్టర్ కైతపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ శిబిరం ద్వారా గ్రామీణ ప్రాంతాల పిల్లలకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు. ఈ నెల 9న ఫైనల్ మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. సాఫ్ట్ బాల్ అనే పేరుని నేను మొట్టమొదటిసారిగా ఫ్యూ మంత్స్ బ్యాక్ విన్నానండి, ఖచ్చితంగా చెప్పాలంటే. అయితే దీని గురించి విన్న తర్వాత ఏంటి సాఫ్ట్ బాల్ అని చూస్తే అది చూడటానికి మన యుఎస్లో ఆడే బేస్బాల్ లాగా ఉంది. బేస్బాల్కి ఇది ఒకలాగా ఉంది. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని మనం చెక్ చేస్తే బేస్బాల్కి పైనుండి బాల్ని త్రో చేస్తున్నారు, ఇక్కడ కింద నుండి బాల్ని త్రో చేస్తున్నారు. ఆల్మోస్ట్ రూల్స్ సేమ్. అది దానికి కొంచెం ఎక్కువ గ్రౌండ్ అవసరం, దీనికి కొంచెం చిన్న గ్రౌండ్ అవసరం. చిన్న గ్రౌండ్ అవసరం అవడం వలన అలాగే మనకి ఒకసారి ఆ కిట్ అది కొంటే మెయింటెనెన్స్ అనేది ఎక్కువ రెగ్యులర్గా ఈ బాల్కి వాటికి మిగతా వాటికి అక్కర్లేదు. కాబట్టి ఇది మనం లోకల్ గ్రామీణ టీమ్స్ ఆడగలవు. తర్వాత దీనికి ఉన్న స్టామినా కానీ ఫ్యూచర్లో దీనికి ఉన్న అడ్వాంటేజ్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒలింపిక్స్లో దీన్ని ఒక ఆథరైజ్డ్ గేమ్గా తీసుకున్నప్పుడు 2028 ఒలింపిక్స్లో ఈ గేమ్ కూడా ఒకటి ఉంది. అంటే ఇప్పుడు 2028 ఒలింపిక్స్ మెడల్స్ పెట్టినప్పుడు ఈ సాఫ్ట్ బాల్కి కూడా మెడల్స్లో దీనికి కూడా టాలీలోకి వస్తాయి. సో ఇది కూడా ఒక గేమ్ కింద అఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై ద ఒలింపిక్ కమిటీ. సో మన స్టేట్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఎస్పెషల్లీ మనకి ఉత్తరాంధ్రకి సంబంధించి కూన రవికుమార్ గారు ఆయన దానికి ప్రెసిడెంట్గా ఉండటం, అండ్ ది సేమ్ టైం మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాస్ గారితో చర్చించినప్పుడు వాళ్ళిద్దరూ కలిపి తీసుకున్న నిర్ణయం విశాఖలోనే పెడదాం, ఇది ముఖ్యంగా మా భీమిలిలోనే ఇది పెడితే అన్ని రకాల ప్రాంతాల వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వైజాగ్ నుండి రావటం ఈజీ కాబట్టి అన్ని స్టేట్స్ పిల్లలు ఇక్కడికి రాగలరు. ఇదే గ్రౌండ్లో అవుతుందండి. ఇప్పుడు మనకి కోచింగ్ క్యాంప్ అవుతోంది ఇక్కడ.
ఇది 9th వరకు ఉంటుంది. ఈ కోచింగ్ క్యాంపు సౌత్ ఇండియాకు ఉద్దేశించింది. సౌత్ ఇండియాకు సంబంధించిన 7 స్టేట్స్ ఇక్కడికి వస్తున్నాయి మనకి. ఈ 7 స్టేట్స్ పిల్లలు ఇప్పుడు ఉన్నారు, ఇక్కడ ఆడుతున్నారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. వీళ్ళలో బెటర్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి సౌత్ ఇండియాకి రిప్రజెంట్ చేస్తారు. ఇలాగే సౌత్ ఇండియా లాగే నార్త్, వెస్ట్, ఈస్ట్ జోన్స్ 4 జోన్స్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. అది మనకి 9th ఉంటుందండి. అండ్ అట్ ది సేమ్ టైం మనకేంటంటే ఇన్ని జోన్స్ పిల్లలు మనకి రావటం, ఆల్ ఓవర్ ఇండియా నుండి ఈ గేమ్ గురించి రావటం. అట్ ది సేమ్ టైం ఈ గేమ్ అనేది మనకి మొట్టమొదట 2 years బ్యాక్ మీకు తెలిసే ఉంటుంది. ఆ 2 years బ్యాక్ రగ్బీ అనే గేమ్ని మన స్టేట్ లెవెల్లో అప్పుడు ఇంట్రడ్యూస్ చేశాము ఇక్కడ. లైక్ ఇది నేషనల్ లెవెల్లో మనం కానీ దీనికి సహాయ సహకారాలు అందిస్తే, అంటే దీనికి మనం చేసేదేం లేదండి, అంతా పాపం వాళ్ళే చేస్తున్నారు. మనం జస్ట్ అక్కడ మనం అకామిడేట్ చేయగలిగితే సరిపోతుంది. సో ఆ విధంగా చేస్తే మన ఏరియా నుండి కొంతమంది ప్లేయర్స్ ఎన్నికైతే, నాకున్న స్వార్థం అనుకోండి, మన ప్రాంతం మీద అభిమానం అనుకోండి, ఏమైనా సరే మన ఏరియా నుండి 1, 2, 3 రిప్రజెంట్ చేస్తే స్టేట్ని, ఆ స్టేట్లో బాగా ఆడాక జోన్, సౌత్ జోన్, అది కూడా బాగా ఆడితే నేషనల్ లెవెల్లో, ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి మనతో మాట్లాడినట్టు ఆల్ ఇండియా లెవెల్లోకి ఎవరైనా ఎదగగలిగితే వాళ్ళ లైఫ్ కూడా మంచి జాబ్స్ రావడం జరుగుతుంది. మనకి ఒక ప్రౌడ్గా ఉంటుంది, వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటేనండి, ఇప్పుడు మనకి ఇది ఫ్యూచరిస్టిక్ గేమ్. ఇప్పుడు యూఎస్లో బాగా క్రేజియస్ట్ గేమ్ ఇది. ఇప్పుడు మన వరకు వచ్చేసరికి ఇప్పుడే ఇంట్రడ్యూస్ అవుతోంది. ఫ్యూచర్లో ఇది ఏంటంటే ఇది చిన్న చిన్న ప్లేసుల్లో కూడా మనం ఆడుకోవచ్చు. ఇప్పుడు క్రికెట్ ఉంది, చాలా ఫెమిలియర్ గేము, కానీ కొంత గ్రౌండ్ అవసరం, చాలా ఎక్కువ మంది, చాలా కాస్ట్, ఇవన్నీ అవసరం అవుతాయి. ఇక్కడ మనకి లిమిటెడ్ గ్రౌండ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు బేస్బాల్కి అనుకోండి చాలా హెచ్చుగా గ్రౌండ్ ఉండాలి, దీనికి అంత అక్కర్లేదు, దాంట్లో హాఫ్ ఉంటే సరిపోతుంది మనకి. ఈ విధంగా మనకి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. అంటే గ్రామీణ ప్రాంతంలో ఇది డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా నేను ఆలోచించిన తర్వాత సరే ఇది ఇక్కడ చేస్తే మన ప్రాంతానికి ఉపయోగంగా ఉంటుందని నేను కూడా ఆ సార్లకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మా ఊర్లోనే ఇది పెట్టండి ఎలాగైనా సరే. ఆటోమేటిక్గా ఇది అందరికీ తెలిసాక మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా దీన్ని డెవలప్ చేయడానికి ముందుకు వస్తారని మనం ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు సాఫ్ట్ బాల్ని ఈ ప్రాంతంలో మనకి ప్రవేశపెట్టిన గౌరవ ఎమ్మెల్యేలు ఇద్దరికీ కూడా, అదే కోన రవికుమార్ గారికి కానీ గంటా శ్రీనివాస్ గారికి కానీ ఇద్దరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ సౌత్ ఇండియాకి సంబంధించి అసోసియేషన్, అలాగే ఆంధ్ర అసోసియేషను, ఈ సాఫ్ట్ బాల్ తాలూకా అసోసియేషన్ అఫీషియల్ మెంబర్స్కి, అలాగే ఇక్కడ వచ్చిన కోచ్లకి, ముఖ్యంగా ఆ ప్లేయర్స్కి, అంటే భిన్న వాతావరణాల్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. మనది కొంచెం హ్యూమిడ్గా ఉంటుంది, అంటే కొంచెం ఎక్కువ ఒక్కబెడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి మే నెలలో ఇప్పుడు మనకి చాలా ఒక్కబెడుతుంది. అయినా సరే వాళ్ళు చాలా స్పోర్టివ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనకి అవసరం, వాళ్ళకి కూడా భిన్న వాతావరణంలో ఆడడం అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మంచి జరగాలని, మన భీమిలీకి నెక్స్ట్ జనరేషన్లో ఒక స్పోర్ట్ కింద ఇది కూడా ఒకటి అవుతుందని భావిస్తూ మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.